అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా మీ శ్రీతో ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బాండీ వెలిగించి ఆయిల్ పోసి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించి కొంచెం పసుపు 1 టీ స్పూన్ 1 స్పూన్ ఉప్పు వేసి దూరగా వేయించి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని లైట్గా వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం ఏదైతే చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం వంచేసి నీళ్లు ఆ చికెన్ వేసుకుని నీళ్ళు లేకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని మూత పెట్టి చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో నేను అస్సలు వాటర్ పోయినండి చికెన్ ఫ్రైకి. తర్వాత కొంచెం 5 to 10 మినిట్స్ మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మనం లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత మనం కొబ్బరి పౌడర్ని పట్టుకోవాలంటే ఎండు కొబ్బరి 1 స్టార్ ఫ్లవర్ మనం మిక్సీ చేసుకుని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఈ కొబ్బరి పౌడర్ని వేసి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత 1 స్పూన్నర మనం గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. రసం పెట్టుకుని ఒట్టిదని తినేయచ్చండి. డీటెయిల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.